హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి సిటీ వాస్కులర్ హాస్పిటల్. ఈరోజు మనము ఒక చాలా కామన్ డౌట్ మెన్కు ఉన్నది, కర్డ్ పెనిస్. కర్డ్ పెనిస్ ఉంటే చాలా పేషెంట్స్, చాలా మెన్ అనుకునేది ఏంటంటే ఇది నాకు అబ్నార్మల్గా ఉంది, వంకర్గా ఉంది, ఇది నార్మలా అబ్నార్మలా ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో కర్డ్ పెనిస్ గురించి మనం ఈరోజు అది నార్మలా అబ్నార్మలా, ఎంత కర్డ్ ఉంటే నార్మల్, ఎంత కర్వేచర్ ఉంటే అబ్నార్మల్, దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో 1 out of 5 అంటే 5గురిలో ఒకళ్ళకు పెనిస్ కొద్దిగా వంకర్గా ఉండొచ్చు, కొద్దిగా స్లైట్లీ బెండ్, అది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొద్దిగా యాంగిల్ ఉండొచ్చు. అది కంప్లీట్లీ నార్మల్, ఎందుకంటే మన ఫేస్, మన బాడీ సిమెట్రికల్గా రెండు సైడ్ ఉండదు. ఇలా అలానే పెనిస్కు కూడా స్లైట్లీ కర్వేచర్ ఉండడం 5గురిలో ఒక్కలకు అది నార్మల్. సో దాని గురించి మనం వరీ అయ్యేది లేదు. సో ఎంత కర్వేచర్ వరకు నార్మల్, అది చాలా పేషెంట్స్కి ఉందని డౌట్ ఉండొచ్చు. సో కర్వేచర్ ఎనీథింగ్ లెస్ దెన్ 30 degrees, అంటే 30 degrees కన్నా తక్కువ ఉందనుకోండి కర్వేచర్, అది నార్మల్. సో ఎనీథింగ్ మోర్ దెన్ 30 degrees and which is causing pain during erection or intercourse, అంటే వంకర్ పెనిస్ 30 degrees కన్నా ఎక్కువ ఉంది, ఇంకా ఇంటర్కోర్స్ చేసినప్పుడు కానీ ఇరెక్షన్ వచ్చినప్పుడు పెయిన్ అవుతుందంటే ఇది అబ్నార్మల్ ఉండే అవకాశాలు. సో ఎందుకు అలా జరగచ్చు అంటే కొందరికి ఈ కర్వ్ పెనిస్ పైరోనిస్ డిసీజ్ వల్ల డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పైరోనిస్ డిసీజ్ అంటే ఏంటి? పైరోనిస్ డిసీజ్ అంటే స్కార్ టిష్యూ డెవలప్ అవ్వడం, లేకుంటే ఫైబ్రస్ టిష్యూ గ్రోత్ అవ్వడం, ఇలాంటి పెనిస్లో స్కార్ ఇంకా ఫైబ్రస్ టిష్యూ గ్రోత్ అయినందుకు క్యాల్సిఫికేషన్ ఆర్ ప్లేక్ వల్ల ఆ కర్వ్ పెనిస్ది వంకర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక అబ్నార్మల్ కండిషన్. సో మీరు గుర్తుపెట్టేది ఏంటంటే కర్వేచర్ మోర్ దెన్ 30 degrees యాంగిల్ అండ్ దిస్ కర్వేచర్ కాజింగ్ పెయిన్ డ్యూరింగ్ ద ఇంటర్కోర్స్ ఆర్ డ్యూరింగ్ ఎరెక్షన్ టైం. సో అది పైరోనిస్ డిసీజ్ ఉండే అవకాశం ఉంది. సో పైరోనిస్ డిసీజ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నా ఒక వీడియో ఉంది పైరోనిస్ డిసీజ్ పైన, మీరు దాన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ. మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్